వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ మౌనం కొద్ది రోజులుగా చాలా అంశాలు ఉన్నాయి రాష్ట్రంలో, వేటిపైన స్పందించకుండా చాలా మౌనంగా సైలెన్స్గా ఉండిపోవడం వెనుక ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి మీకు? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మీకు సార్. ప్యానల్లో ఉన్న సోదరులకి అలాగే ఆ, సాక్షి వీక్షకులకు కూడా. పవన్ కళ్యాణ్ గారు ఏమీ మౌనంగా ఏమీ లేరు సార్. మ్మ్. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఒక ట్రబుల్ షూటర్ గా పవన్ కళ్యాణ్ ని మ్మ్. చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం వాడుకున్నారు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఆ ఏదైతే వీళ్ళు ప్రసాదంలో కొవ్వు. ఆ కల్తీ నెయ్యో లేకపోతే నూనె కలిసిందని చెప్పడం కానివ్వండి, మ్మ్. అలాగే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఒక 4 కోట్ల రూపాయలు ఆయన సొంత నిధులు ఇచ్చి ఆ వ్యవహారాన్ని డైవర్షన్ చేసింది కానివ్వండి, మ్మ్. అలాగే కెమికల్ ఇండస్ట్రీస్ లో ప్రమాదం జరిగినప్పుడు 1 కోటి రూపాయలు ఇవ్వకుండా తప్పించుకుందాం అని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఫీల్డ్ లోకి వచ్చాక ఖచ్చితంగా ఇవ్వక తప్పలేదు. మ్మ్. అలాగే సీజ్ ద షిప్ అని చెప్పేసి అని ఒక వారం 15 రోజుల పాటు ఈ సోషల్ మీడియా ప్రపంచాన్ని అంతా తొలగించారు. అవును. అలాగే వాలంటీర్స్ వ్యవహారానికి వచ్చేప్పటికి వాలంటీర్స్ కి 10,000 ఇస్తాను, నేను అందరికీ కూడా ₹1 కల్పించేవాడినే గానీ మీ సొమ్ము దోచుకునే వ్యక్తిని కాదు అని చెప్పేసి అని ఎన్నికలకు ముందు, అలాగే ఎన్నికలైన తర్వాత అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వంలో భాగం కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి జీవోస్ ఏవి కూడా కనిపించట్లేదని చెప్పేసి అని చెప్పడం మొదలెట్టారు. మ్మ్. అలాగే ఆయనకు ఉన్నటువంటి కొంత ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ ఉపయోగించుకొని కూడా వీళ్ళందరూ తొలగిస్తూ వీళ్ళు బైకుల మీద తిరుగుతూ ఉంటారు, సైలెన్సర్ లిప్ తీసుకుని తిరుగుతూ ఉంటారు, కాబట్టి వీళ్ళని కాస్త చూసి చూడకుండా వెళ్ళనివ్వండి అని చెప్పేసి అని కూడా పోలీస్ వ్యవస్థకి ఆయన ఫస్ట్ ఇచ్చిన సందేశం అదేనే. ఓకే. ఇవన్నీ కూడా ట్రబుల్ షూటింగ్ విషయాలు. ప్రభుత్వం ఎప్పుడైతే ఒక వ్యవహారంలో ఇరకాటంలో పడుతుంది అన్నప్పుడు మ్మ్. అక్కడ ప్రత్యక్షమయ్యి డిప్యూటీ సీఎం గారు ఒక ట్రబుల్ షూటర్ లాగా ఆయన ఇక్కడ ఇక్కడ చిన్న ఇంటరప్షన్. ఒక ట్రబుల్ షూటరే ఇప్పుడు ట్రబుల్లో పడ్డా ఏంటి? లోకేష్ గారిని సీఎం చేయాలనే ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు 6 months అయిన తర్వాత ఎంత సినిమా వ్యామోహం ఉన్నప్పటికీ కూడా వాస్తవాలను గ్రహించలేనటువంటి అంత వేలాం వెర్రి సినిమా మోజులో అయితే ప్రజలు లేరు. మ్మ్. అందరూ కూడా ఈ రోజు 6 నెలలు గడిచిపోయింది, ఇదిగో రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, బడ్జెట్ వ్యవహారం వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ లో ఎలకేషన్స్ చూసిన తర్వాత అందరికీ కూడా తేటతలం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆయన రొటీన్ డైలాగే అయినప్పటికీ మళ్ళీ వచ్చి ఎన్నికలు అయిపోయిన 6 నెలలకు వచ్చి మనం ఏమి ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది, ఈ సూపర్ 6 హామీల్లో కొన్ని హామీలను ఇప్పుడైతే నేను నెరవేర్చలేకపోతున్నానని ఆయన ఒక సందేశం ఇచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గారు ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థక స్థితిలో పడింది. అప్పటి నుంచి కూడా ఆయన ఈ ప్రభుత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా నేను వ్యతిరేకం అని చెప్పడానికి పూనుకున్నటువంటి మాట వాస్తవం. ఎందుకనంటే హోంమంత్రి అనిత గారి వ్యవహారాన్ని ఆయన చెప్పినప్పటికీ మీడియా ముఖంగా, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఏవైతే శాంతి భద్రతలు విఘాతం కలిగింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నేరుగా విమర్శించడంతో ఆయన మొదలెట్టి లడ్డు వ్యవహారంలో ఆయన చేసినటువంటి తప్పుకి మళ్ళీ దాన్ని కొనసాగింపుగా ఉండకూడదు అని చెప్పేసి టీటీడీ బోర్డు అంతా కూడా ఏకపక్షంగా మేమంతా ఎటువంటి తప్పు చేయలేదు, ఆ రోజు క్రౌడ్ అలా వచ్చి మా వ్యవహారాలన్నింటిలో జోక్యం చేసుకోవడం వల్ల ఇంతమంది చనిపోయారని చెప్పినప్పుడు మళ్ళీ ఈయన సడన్ గా ప్రత్యక్షమై ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. డిప్యూటీ సీఎం గా నేనే క్షమాపణ చెప్తున్నాను, మీ బోర్డు ఎంత, మీ ఈఓలు ఎంత, మీ ఏఈఓలు ఎంత, మీరందరూ కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పినప్పుడు అప్పుడు ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు ఎవరి మనోభావాల ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారో అతను చెప్పాడు కాబట్టి మేము చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు అని చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి మొట్టికాయలతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు మనకు ట్రబుల్ షూటరు, అతను లేకపోతే మనం సమగ్రంగా 5 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని పరిపాలించే పరిస్థితి లేదు కాబట్టి ఆయన తానా అంటే మనం తందానానికి తప్పదు అని చెప్పేసి అని చెప్పడం వల్ల మాత్రమే ఆయన మీడియా ముఖంగా వచ్చి క్షమాపణలు చెప్పడం జరిగింది. దీనికి అంతిమంగా రీసెంట్ గా జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే దావోసిల్లు ఏం చేశారండి వీళ్ళు డబ్బులు దండగా అని చెప్పి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వంలో ఒక భాగమైనటువంటి ఒక పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఆయన చంద్రబాబు నాయుడుకి మింగుడు పడినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి పొరపత్యాలు కాస్తో కోస్తో ప్రస్ఫుటంగా సామాన్యుడికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు చూస్తున్నట్లయితే పక్కన ఉన్న తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఏ కార్యక్రమం తీసుకున్నా అక్కడ డిప్యూటీ సీఎం పక్కనే ఉండేటువంటి పరిస్థితి. సాక్షాత్ నేను ఎప్పుడు చూడలేదు,
ప్రధానమంత్రి గారిని కలిసడానికి వెళ్ళినా, ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు డిప్యూటీ డిప్యూటీ సీఎం సీఎం పక్కన ఉండాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. కానీ బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళినా, ఆర్థిక మంత్రిని కలవడానికి వెళ్ళినా, అమిత్ షాని కలవడానికి వెళ్ళినా ఈయన పక్కన ప్రత్యక్షం అయ్యి ఈయన ఉంటాడు అనేది మనందరికీ తెలుస్తున్నటువంటి. కానీ ఈ రాష్ట్రంలో, మరొక రాష్ట్రమైన తెలుగు రాష్ట్రంలో ఒక వాట్సాప్ ద్వారా ఒక గవర్నెన్స్ కొత్త పద్ధతిని, ఏ టెక్నాలజీని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అన్నప్పుడు ప్రభుత్వంలో భాగమైనటువంటి ఉప ముఖ్యమంత్రి కనిపించకపోవడం అనేది కరెక్ట్. మరి వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా, లేకపోతే మరి ట్రబుల్ షూటర్ ఎందుకు పక్కకు తప్పిస్తున్నారు? సార్ ట్రబుల్ షూటర్ అని చెప్పారు కదా, కూటమిలో ట్రబుల్ షూటర్ ఆయన అన్నారు కదా, మరి అలాంటి ట్రబుల్ షూటర్ ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు? 6 నెలల టైం దాటిన వెంటనే పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే ఎక్స్పైరీ డేట్ వచ్చింది, ఆ మేకప్ లో అవన్నీ అయిపోయి వాళ్ళ ప్యాకప్ పరిస్థితికి వచ్చింది. ఎక్స్పైరీ డేట్ ఇవ్వడానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఎందుకంటే ఒక పక్కన సుమారు 130 పైచిలుకు స్థానాలతో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది ఈ రోజు అసెంబ్లీలో. తర్వాత గెలుస్తుందా, ఓడిపోతుందా, ఈ హామీలు చేస్తారా, చెయ్యరా, పార్టీ ఉంటుందా, పోతుందా అనేది పక్కన పెడితే ఈ రోజు బలంగా ఉంది. లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చేయాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో యువ కెరటాలైనటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి ఆల్రెడీ మొదలెట్టేశారు. ఈ ఈ ఈ పొమ్మనకుండా పొగబెట్టడంలో ఇది సిద్ధహస్తులైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈ వ్యవహారాలన్నీ కూడా కాస్త అవగతం అయ్యేటువంటి అవకాశం కల్పించారు. ఇంకొకరిని డిప్యూటీ సీఎం చేస్తే 2 అంశాలు. ఒకటి, జనసేన అభిమానులు ఏమనుకుంటున్నారంటే మా పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా లొకేషన్ తీసుకొస్తున్నారా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే అసలు ఈ కూటమి ఏర్పడినప్పుడే పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం చేయాలి, ఒకవేళ గెలిస్తే ఇంకొకరికి అది ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయనకి ఆ గౌరవం ఇవ్వాలంటే ఇంకొకరు ఇవ్వకూడదు. ఇప్పుడు ఆ నిబంధనని ఏదైతే వీళ్ళు పెట్టుకున్నారో దాన్ని కూడా ఉల్లంఘించి లోకేష్ని ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? సార్, దీనికి వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, చాలా వ్యవహారాలు నడిచినాయి. ఏదైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయకుండా ఈ రోజు అధికారాన్ని కోల్పోయినటువంటి ఒక వైనాన్ని బూచిగా చూపించి అవును నారా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్పండి, లేకపోతే రేపొద్దున తర్వాత వచ్చే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే నారా లోకేష్ గారే ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్నార్థకమైనటువంటి ఒక సిచ్యువేషన్ కాకుండా రేపొద్దున టీడీపీ భవిష్యత్తు నారా లోకేష్ మాత్రమే. మనకి సమగ్రంగా అంత బలమైన స్థానాలు ఈ రోజు అసెంబ్లీలో ఉన్నాయి. మనం ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే మనం ఇచ్చామో ఇవి అమలు చేసే పరిస్థితి కాదు. ఈ సూపర్ 6 హామీలు అమలు చేయకుండా మనం ఎలక్షన్ కి వెళ్తే ఇంతటి సుస్థిరమైన ప్రభుత్వం మళ్ళీ మనకి వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే వచ్చే ఎలక్షన్ కి సోకాల్డ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా నమ్మేటువంటి పరిస్థితి కాదు ప్రజలు. కాబట్టి ఇంతటి సుస్థిరమైన ప్రభుత్వంలో గాని మనం లోకేష్ ని ముఖ్యమంత్రిగా చూడకపోయినట్లయితే లోకేష్ యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కనపడంగానే లోకేష్ బాబు గారు కాళ్ళ మీద పడతారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏదో సినిమాలో చెప్పినట్టు మనోడు ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి నువ్వు కూడా ఆశీర్వదించబోయా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కి ఆ జాబ్ ఇస్తారు, ఆ జాబ్ రోల్ ఇస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి లోకేష్ బాబు డిప్యూటీ సీఎం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ కూడా దానికి సంసిద్ధతగా వ్యక్తపరచట్లేదు. ఇన్ కేస్ లోకేష్ కి ప్రమోషన్ వస్తే డైరెక్ట్ సీఎం. ఈ చర్చ అయితే కరెక్ట్ గా నడుస్తుంది. అయితే ఆయన డైరెక్ట్ గా సీఎంఏ అవుతారు అనేది కరెక్ట్ మీరు అన్నది.